గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఇంట్లో గుమగుమలాడే పిండి వంటకాలు తయారు చేస్తూ మహిళలు బిజీ అయ్యారు. పల్లెల్లో బంధువులు చిన్నారులతో సందడిగా మారాయి. మహిళలంతా ఒకచోట చేరి ఇష్టమైన వంటకాలను తయారు చేస్తున్నారు. సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటామని మహిళలు వెల్లడించారు. పిండి వంటలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు, ముఖ్యంగా మహిళలు ముత్యాల ముగ్గులు వేయడము, అందరూ కూడా పట్టు వస్త్రాలు కొనుక్కొని ధరించి వాటిని నూతనంగా కూడా కనిపించడము. ముఖ్యంగా పిండి వంటలు వండుకోవడం అంటే కనుక ఒక సరదాగా ఉంటుంది. సంక్రాంతి ఏ ప్రాంతంలో చూసినా సరే గుమగుమలాడే పిండి వంటలు తయారు చేస్తారు. రాజమండ్రిలో కూడా ఒక ప్రాంతంలో మహిళలంతా కూడా ఏకమయ్యి ఇక్కడ పిండి వంటలు తయారు చేస్తున్న దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూడవచ్చు. అంటే సాధారణ రోజుల్లో అయితే స్వీట్ షాప్కి వెళ్ళి ఇక స్వీట్స్ కొనుక్కోవడం ఎలా జరుగుతుంది, అయితే సంక్రాంతి రోజుల్లో మాత్రం మహిళలు, బంధువులంతా కూడా, కుటుంబ సభ్యులంతా కూడా ఒక దగ్గరికి వచ్చి నోరూరించే పిండి వంటలు తయారు చేసుకోవడం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈరోజు చాలా ప్రాంతాల్లో కూడా బంధువుల కోసం పిండి వంటలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా అరిసెలు, సున్నుండలు, బూరులు ఇలాగా వివిధ వెరైటీలతో కూడిన పిండి వంటలు, నోరు ఊరించే పిండి వంటలు తయారు చేస్తారు. అంటే కోనసీమ జిల్లాలో చూస్తే కనుక రైతులు పండించే పంట కూడా చేతికి రావడంతో రైతన్నలు కూడా ఈ సంక్రాంతితో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అంతా కూడా ఇళ్లలో సందడి నెలకొంటుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ కూడా పిండి వంటలు తయారు చేస్తున్న దృశ్యాలు చూడవచ్చు. అసలు ఈ సంక్రాంతికి వీళ్ళు ఏం పిండి వంటలు తయారు చేసుకుంటున్నారని మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఈ సంక్రాంతికి మీరంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు, ఏ వంటలు తయారు చేసుకుంటారు? అరిసెలు, జంతికలు, పోకుండలు, గులాబీ పువ్వులు, సున్నుండలు, గజ్జికాయలు, రవ్వ లడ్డూలు, ఇంకా ఐటమ్స్ అనేవి చాలా ఉంటాయండి. అంటే ఇప్పుడు అందరూ ఒక దగ్గరికి, అంటే అందరూ బిజీగా ఉండి ఈ రోజుల్లో సంక్రాంతి అనేసరికి మీరు అందరూ దగ్గరికి, ఎంత బిజీ అయినా సంక్రాంతి పండుగ అనేది అందరూ కలిసి చేసుకునేది. నెక్స్ట్ ఏంటంటే అది కూడా మా అత్తగారు, మా అమ్మగారు అందరూ కలిసి ఎక్కడన్నా సరే ఈ ఫెస్టివల్కి అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీగా చేసుకునేది సంక్రాంతి. మాత్రం అందరూ బాగా చేసుకుంటారు. సంక్రాంతి వచ్చేసండి చాలా బాగా జరుపుకుంటామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా కలిసిమెలిసి చేసుకుంటామండి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా మన పల్లెటూరు సైడ్ చూసామంటే చాలా అందంగా అందరూ కూడా మంచిగా చేసుకుంటారండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి కూడా ఏం తెలియండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటున్నప్పుడే మనం అన్ని నేర్చుకొని నెక్స్ట్ జనరేషన్ మనం అది పాస్ చేయాలి. కాబట్టి మేము ఇప్పుడు పెద్దవాళ్ళతో కూర్చొని మేము నేర్చుకుంటూ వాళ్ళు కూడా రేపెట్టారో మేము చేసుకోవాలి. కాబట్టి మేము అన్ని ఇంకా జంతికలు, పాకుండలు, పొంగడాలు, ఇంకా పువ్వులు, మొత్తం అన్ని రకాల వంటలు కూడా మేము మా పెద్దవాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటున్నామండి. మా తరగతి వారికి కూడా మేము చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంటామండి. ప్రతి సంవత్సరం మా వీధంతా కూడా కలిసిమెలిసి చేసుకుంటామండి. సంక్రాంతి చాలా బాగా జరుపుకుంటామండి. ఇంకా అయితే ఇంకా పల్లెటూరులో అయితే ఇంకా బాగా జరుపుకుంటారు. మేము ఇక్కడ మాకు తగ్గట్టు మేము హ్యాపీగా జరుపుకుంటామని సంతోషంగా ఉంటాం అందరూ. థ్యాంక్ యూ. బాగా జరుపుకుంటున్నామండి. అంటే అందరూ ఒకే దగ్గరికి చేరడం, సరదాగా మహిళలందరూ పిండి వంటలు అవి చేసుకోవడం ఏమనిపిస్తుంది సంక్రాంతి రోజు? అంటే అందరూ ఇలా చక్కగా ఉండి చేసుకోవడం అయితే బాగుందండి. పెద్దవాళ్ళందరూ చక్కగా కూర్చొని చేసుకోవడం ఒక పండగ ఫెస్టివల్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. చక్కగా ఏం వంటలు చేసుకుంటున్నారు ఈ సంక్రాంతికి? అరిసెలు, పాకుండలు, గులాబీ పువ్వులు, జంతికలు, ఇంకా అన్ని ఐటమ్స్ అండి. ఇప్పటి వరకు కూడా మనము ఇక్కడ మహిళలతో కూడా మాట్లాడాము. మొత్తం చూస్తే కనుక ప్రస్తుతం పిండి వంటలు తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి అంటేనే పిండి వంటలు తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు గుమగుమలాడే పిండి వంటలు తయారు చేసుకోవడం, ముఖ్యంగా బంధువులంతా కూడా ఒక దగ్గరికి చేరుకొని ఇక్కడ సరదాగా గడుపుతూ సంక్రాంతి సంబరాల్లో పాలు పంచుకోవడం, పిండి వంటలు తయారు చేయడం కూడా ఇక్కడ సందడి నెలకొంది. మొత్తం బంధువులంతా కూడా ఒకే చోట పిండి వంటలు తయారు చేసుకుంటూ సందడిగా జరుపుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగలో గుమగుమలాడే పిండి వంటలు మహిళలు తయారు చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో